అండి, నేను మీ సత్యవను. దేశం మీద పెళ్ళిళ్ళు చేసుకునే వారికి ఆడపిల్లలు ఎందుకు దొరకట్లేవో నాకు అర్థమైంది. మీకు చెప్తా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోండి. నాకు అర్థమైన విషయం మీకు చెప్పుడు నా బాధ్యత. అరే మా అమ్మ ఎప్పుడు కనబడదు కదా, ఎప్పుడన్నా ఒకసారి కనబడుతుందని మా అమ్మ రోడ్కి వెళ్ళి పోంగా పిలిచి అమ్మ నాకు శరీరం అంతా నొప్పులుగా ఉంది, ఇబ్బంది ఉంది, ఆస్తత్తుంది అని చెప్పుకున్నా. హే, నీకు ఎప్పుడు మంచిగా ఉంది? ఏదన్నా నొయ్యకుంటే ఎప్పుడన్నా ఉన్నావా? ఎన్నడన్నా హుషారుగా ఉన్నావా? ఎవరిని చూసినా మంచిగా ఉంది, నిన్ను చూస్తే ఎట్లున్నావు? ఎప్పుడు ఇది నొత్తుంది, అది నొత్తుంది, ఇబ్బంది అవుతుంది, ఆస్తత్తుంది అని తప్ప ఎప్పుడన్నా సంబరంగా చెప్పినవా? నాకు చెప్పకు అన్నదండి. అమ్మ అని పిలుచుకొని చెప్తేనే అమ్మ గట్ల అన్నాక అత్తకేం చెప్పుకుంటామండి? అత్తకు చెప్పుకున్నా కానీ అమ్మగట్లు అన్నప్పుడు అత్త ఏమంటుందో మీకు అర్థమైందే ఉంటుంది. పోనీ భర్తకు చెప్పుకున్నాడు, ఈ ముచ్చట భర్తకు తీసుకుపోయి చెప్తే ఏమంటాడండి? మీ అమ్మనే గట్ల అన్నది, నాకేం చెప్పినావు, నువ్వు ఎప్పుడు గంతేపో భర్త అంట. చిన్న బచ్చ నా కొడుకు, ఎవరికి చెప్పినా అర్థం చేసుకోరు, నాకు ఆస్తి వస్తుందంటే పట్టించుకోరు అని నా బాధ. మంచి అయింది. ఎప్పుడు ఎందుకు కొడతావే అమ్మ, ఎందుకు వెళ్తావే నన్ను? చప్పుడేకుంటే పని అవుతుందా అండి? స్నానం చేయమని ఒక్కసారి చెప్తే తానం చేయడు నా కొడుకు. గొర్రెల మంద చుట్టూ గొర్రెలోడు కీకేసినట్టు తిరగాలి స్నానం అవటానికి. మా ఆయనే అన్నం తినమని చెప్పడానికి 10 సార్లు ఫోన్ పట్టుకొని ఉంటాడు, స్నానం చేయమని చెప్పడానికి 10 సార్లు. ఒక్కసారి చెప్పినాక ఎందుకు కొడతారు చెప్పండి? అన్న తల్లేమో అట్లా అంటుంది, కడుపులో పుట్టిన కొడుకు ఇట్లా అంటాడు, భర్త అట్లా అంటాడు. అత్తకు చెప్తే ఏమంటుందో మీకు తెలిసే ఉంటుంది. తల్లే అన్నాక అత్త అనదా? ఇక అది అర్థమైంది కాబట్టి చెప్పుడు అవసరం లేదు. అందుకని ఆడదాని బాధ అర్థం ఎవ్వరూ చేసుకోవట్లేదు. ఆడవాళ్ళ బాధ అర్థం చేసుకోవాలి, పువ్వులాగా చూడాలి. ఇక లేక మనకు దొరకది. మన పరిస్థితి ఏంది? అసలు మనం ఇలాగే ఉండిపోవుడా? పెళ్ళి కాదా? అయినా బాగుండు, ఎలాంటి అమ్మాయి అయినా బాగుండు, పేరుకు భార్య ఉంటే చాలు, మనం వండి పెట్టినా పర్వాలేదు, కానీ ఆడపిల్లే కంటికి కనబడతలేదు అని మగవాళ్ళు ముసలోళ్ళు ఆడపిల్ల దొరకని కాలం వచ్చిందండి. ఆడదాన్ని బాధగా అర్థం చేసుకుంటే కదా అట్టిగానే దొరికితే ఎక్కడ అర్థమవుతుంది? అందుకే అండి దేవుడు మన పక్క నుండి మన బాధ అర్థం కావడానికి వాళ్ళ చేతనే ఆడపిల్ల అద్దు అని కడుపులో పడ్డ ఆపరేషన్ చేయించి వాళ్ళ కొడుకులకే ఆడపిల్లలు దొరకకుండా చేసి ఆడవారి విలువేంటో ఆడవారి పక్క నుండి ఆ దేవుడు మన విలువ చూపిస్తుండని నాకు అర్థమైంది. నేను చెప్పిద్దర్లా మీకేం అర్థమైందో మీరు కామెంట్ అయితే పెట్టండి, నేను ఏమీ అనుకోను. నా బాధ గిదండి. ఎవ్వరికి ఏమీ చెప్పుకోవద్దు. ఏది నొచ్చినా డాక్టర్కు బుద్ధి అయితే చెప్పుకోవచ్చు, లేకపోతే గోలు వేసుకొని చప్పుడేక వండుకోవాలి తప్ప ఏమైంది అంటే ఏం కాలే బాగుంది అనాలి అంతే. ఇది నొత్తుంది, తల నొత్తుంది, కాళ్ళు నొత్తున్నాయి, ఒళ్ళు నొత్తుంది, ఏది కూడా చెప్పకండి. చెప్పడం వల్ల చెప్పిన కదా, చూశారు కదా, ఎవరైనా గంతే కదా పరిస్థితి. అందుకే నేను ఇయ్యాలటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తానం చేయని, ఇష్టం వచ్చినప్పుడు తినని, ఇష్టం వచ్చినట్టు ఉండని. వాళ్ళ కోసం మనం ఒకటిసారి చెప్పే కాడ 2 సార్లు చెప్తే ఒర్రుడు కింద పడ్డాం కదా. ఎందుకు ఒర్రుడు అవసరం? కరెంట్ పోతే లైట్ వేయకపోని, 10 రోజులైనా స్నానం చేయకపోని, ఫోన్లో ఛార్జింగ్ కొడిసేదాకా ఫోన్ చూడని, దేనికి కూడా ఏమీ అనద్దు అని నా నోరు నేనే మూసుకుంటున్నా. మీకేమనిపించిందో చెప్పండి. బాయ్ అండి.